ఈ భద్రాచలంకి వెళ్ళి రోడ్ నుంచి టెంపుల్కి వెళ్ళే దారిలోని ఫస్ట్ ఎవరైనా త్రిడండి శ్రీమన్నారాయణ తెలుగు కూడా చదవటానికి వస్తలేదు మనకి. మంచిగా రాత్రి వర్షం పడింది కాబట్టి చాలా అంటే చాలా కూల్గా ఉంది ప్రజెంట్ వెదర్ వచ్చేసి. బట్ హ్యూమిడిటీ మాత్రం ఎక్కువే ఉంది ఇక్కడ, అదేంటో కానీ. అక్కడ మెయిన్ రోడ్ నుంచి బస్ స్టాప్, మెయిన్ రోడ్ నుంచి టెంపుల్ వచ్చేసి 1.2 కిలోమీటర్స్ ఉంది. ఆటో వాళ్ళు వచ్చేసి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. బట్ నాకు చాలా అంటే చాలా టైం ఉంది, సో ప్రజెంట్ బై వాక్ వెళ్ళిపోతుంది ఇంకా టెంపుల్ వరకు. 1.2 కిలోమీటర్స్ అసలు పెద్ద డిస్టెన్సే కాదు, సో అందుకోసం ఇక బై వాక్లో వెళ్ళిపోతుంది. అలా దారిలో నడుస్తూ వస్తుంటే తనీష టెంపుల్ దగ్గరకు వస్తే ఇక్కడ పాపికొండలు అన్నీ తిరగడానికి బోటింగ్ టికెట్స్ కూడా ఇస్తారు అని అక్కడ ఉంది. మరి అది ఎంత అవుతుందో మనకు తెలియట్లే, కానీ ఉన్నా కానీ పెద్ద ప్రైస్ అయితే ఉండదు. 1500 తీసుకుంటారు అంటే ఆ 1500తోనే వాళ్ళు మార్నింగ్ తీసుకెళ్ళి ఈవినింగ్ తీసుకొచ్చేస్తారు. ఫుడ్ వాళ్ళదే గోదావరిలోనే. బట్ ఇప్పుడైతే నీళ్ళు అస్సలు లేవు, మరి ఎట్లా తీసుకెళ్తారు అన్నం తీసుకెళ్తారో కూడా తెలియదు. అలా ముందుకు వస్తే వెంటనే టెంపుల్ వచ్చేస్తుంది. ఇది టెంపుల్లోకి దారి, పరమాత్మ దర్శనం అంట ఇక్కడ. టెంపుల్ వచ్చిన తర్వాత ఆ నుంచి ఇలా ముందుకు వస్తే ఇక్కడ నుంచి ఇక ఫ్రీ దర్శనంకి లోపలికి లైన్ ఉంటుంది. ఇక్కడ ఆ ఫ్రీ దర్శనం పక్కనే 100 రూపీస్ లైన్ కూడా ఉంటుంది. టోకెన్స్ వచ్చేసి పైన అలా పైకి వెళ్ళిన తర్వాత అక్కడ పైన ఇస్తారు టోకెన్స్. ఆ టోకెన్స్ ఇక డిపెండ్స్ ఆన్ రష్ని బట్టి దర్శనం టైమింగ్ అనేది ఉంటుంది, చూసుకొని వెళ్ళాలి. ఇది వచ్చేసి టెంపుల్ నుంచి బయటకు వచ్చే దారి. సో మనకి టెంపుల్లోకి ఫోన్స్ ఇవన్నీ ఎలా ఉండదు కాబట్టి, సో బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఫోన్తోని షూట్ చేసింది. ఇక్కడ నుంచి కిందికి వెళ్తే ఇంకా లడ్డూలు ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళిపోతాం అక్కడికి. ఇది వచ్చేసి లడ్డు కౌంటర్స్. ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంటే నెక్స్ట్ వచ్చేసి వితౌట్ మనీ తూర్పు మెట్లు 3rd దగ్గర మనకి లడ్డూలు అన్నీ ఇస్తూ ఉంటారు. అవి తీసుకొని బయటకు వచ్చేయడం. ఇది వచ్చేసి టెంపుల్ అవుట్ సైడ్ నుంచి కంప్లీట్ టెంపుల్ ఒక సైడ్ మాత్రమే ఇది. అండ్ నెక్స్ట్ లెవెల్ భయ్యా. జై శ్రీరామ్.